నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు మీకు గుర్తుందో లేదో పోయిన సంవత్సరం మనము కార్తీక మాసానికి నాయనార్ కథలు చెప్పారు మీరు అవును. కదా! మరి ఈ సంవత్సరం చెప్పుకోవద్దు? ఈ నాయనార్ గాథలంటే తీవ్రమైన శివభక్తి పరులు. భగవంతుడి మీద ఆనబెడితే ఇక అది దాటరు. చావుకైనా వెళ్ళిపోతారు. అలా మరణించిన వాళ్ళు, మరణాసన్నులైన వాళ్ళు ఎట్లాగైనా సరే తమ భక్తి తప్ప ఇక అమ్మలేదు, నాన్నలేదు, తను లేడు. అలాంటి భక్తులు, విపరీతమైన భక్తి ఉన్న వాళ్ళని నాయనార్లు అంటారు. అయితే చిదంబరంలో తిరునీలకంఠుడు అని ఒక ఆయన ఉండేవాడట. తిరునీలకంఠ నాయనార్ అని చెప్పుకోవాలి మనం. అయితే అక్కడ ఆ ప్రాంతంలో తిరునీలకంఠేశ్వరుడు, కళ్యాణ సుందరి అని అమ్మవారు అయ్యవారు. ఆ స్వామివారి పేరు మీద ఈయనకు ఆ పేరు పెట్టారనమాట. అయితే ఈ తిరునీలకంఠ నాయనారికి కొంచెం వేశ్యాలోలత్వం ఉంది. భక్తే ఇదే. అయితే ఏమైందట, ఒకసారి అతను వేశ్యాగమనం ఉండేది, భార్యకి తెలిసేది కాదు. క్రమంగా కొంచెం కాలం గడిచాక ఆవిడ ఇతను ఇంకెక్కడో గడిపొస్తాడు అనే విషయం తెలుసుకుంది. ఒకనాడు ఆయన వేశ్యాగమనం చేసి తిరిగి వచ్చాక ఆవిడ వాకిట్లో నిలేసింది. ఆయన, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వేమైనా బాగుపడతావా, నీకు భక్తి ఎందుకు, నీకు అదెందుకు, ఇదెందుకు అని తిట్టింది. అయితే ఆయన ఏం చేసేట, సరే ఏదో ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి భార్యని మంచి చేసుకోవడానికి చాలా తీయగా మాట్లాడుతూ ఆమెను కావలించుకోపోయాట. ఆవిడ అసహ్యంగా చేతులు తోసేసి, మమ్మల్ని ముట్టుకుంటే తిరునీలకంఠేశ్వరుడి మీద ఆన అన్నది. ఇప్పుడు నన్ను ముట్టుకుంటే తిరునీలకంఠేశ్వరుడు అనకుండా మమ్మల్ని అనేసరికల్లా స్త్రీలని అని అర్థం తీసుకున్నాడు ఆయన. ఇక స్త్రీని ముట్టుకుంటే తిరునీలకంఠేశ్వరుడి మీద ఆన, భగవంతుడి మీద ఒట్టేసింది కాబట్టి నిన్నే కాదు ఇక జీవితంలో ఇంకో ఏ స్త్రీని నేను ముట్టుకోనని ఆయన భార్యాగమనము చేయలా, వేశ్యాగమనము చేయలా. ఈ కాలం నాటికి ఆయనకు 30 సంవత్సరాల వయసు కూడా లేదు. ఇక భార్యాభర్తలకు సంబంధము లేదు, అతను ఎవరి దగ్గరికి ఎప్పుడూ వెళ్ళింది లేదు, మానేసాడు, అయిపోయింది. బ్రహ్మచర్యంలో గడిపాడు ఆయన. చాలా ఏళ్ళు అలాగే గడిచిన, సంతానం లేదు. అందరూ అనేవాళ్ళు, మీ ఆవిడ తన్ని ముట్టుకోవద్దంది కానీ ఎవరిని ముట్టుకోవద్దని ఆవిడ అనలేదు, ఇంకో పెళ్లి చేసుకోమని. ఆవిడ వదిలేసి, పోని ఓటేసావు కాబట్టి ఆవిడ వదిలిపెట్టాయి, ఇంకో పెళ్లి చేసుకో అంటే, మమ్మల్ని అంది, నేను మిమ్మల్ని నేను ముట్టుకోను అన్నాను, మిమ్మల్ని అంటే స్త్రీలు అని అర్థం. ఏం చెప్పినా ఆయన ఏనాడు విన్నా. వాళ్ళ ఇంట్లో ఇక సంతానం లేదు, అలాగే ఉన్నాడు. అయితే తిరునీలకంఠేశ్వరుడికి వాళ్ళ అమ్మ నాన్న చుట్టుపక్కలంతా వీడికి వంశాభివృద్ధి లేకుండా పోయిందని స్వామికి దండం పెట్టుకుంటూ ఉండేవారు. ఈయన మహాభక్తుడు. రోజు దేవాలయానికి వెళ్ళటము, శివభక్తులను సేవించడం, శివభక్తులకు భోజనం పెట్టడం, శివభక్తుల ఇళ్లలో ఏదైనా పని ఉంటే చేయటం, అలాంటి సేవకాలంతా జరిపేవాడు. భార్య ఆవిడ ఇంట్లో పూజ ఆవిడ చేసుకునేది, ఇక భర్తను మామూలుగా సేవించేది, కానీ ఇంక వీళ్ళ మధ్య భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలు లేవు. అయితే ఒకసారి ఏమైందట, పరమేశ్వరుడు ఇతన్ని పరీక్షించుకోరి ఒక భిక్షుకుడి రూపంలో, శివభక్తుడు భిక్షుకుడి రూపంలో వీళ్ళింటికి వచ్చాడు. వీళ్ళింటికి వచ్చి, అయ్యా నేను భిక్షుకుడిని, మరేమో కొంత డబ్బు కూడింది, నేను కాశీనగరానికి వెళ్ళొస్తాను, నా భిక్షా పాత్ర మీ ఇంట్లో దాచిపెట్టండి అని చెప్పి ఒక చక్కగా మెరుస్తున్న ఒక భిక్షా పాత్రను తెచ్చి చేతులు పెట్టాడు. శివభక్తుడు ఏది అడిగినా చేస్తాడు ఈయన. చిచ్చి భిక్షాపాత్ర నే పెట్టుకోవడం ఏమిటి, అలా అనద్దు. ఓహో, బిచ్చగాడికి భిక్షాపాత్ర దాచేదేమిటి, శివభక్తుడు అనుంటే చేసేయాల్సింది. ఈయన ఏం చేశాడు, ఒప్పుకుని ఇంట్లో ఒక భద్రమైన ప్రదేశంలో దాచిపెట్టాడు. నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు అడిగి తీసుకోను ఆయన. ఒక 6 నెలలు గడిచినాయి. భిక్షుక వేషంలో ఉన్న పరమేశ్వరుడు వచ్చాడు. నా భిక్షాపాత్ర నాకు ఇవ్వు అని. ఈయన పోయి లోపలికి వెళ్ళి వెతకడానికి వెళ్ళాడు, కనపడలే. ఆ భిక్షాపాత్రని పరమేశ్వరుడే మాయం చేశాడు. అడిగేసరికల్లా ఈయన బయటకు వచ్చి, అయ్యా కనపడలేదు, ఎక్కడ పెట్టాను, ఇంకో పాత్ర ఏదైనా చేయించిస్తాను మీకు అంటే, సాట్ నా భిక్షాపాత్ర ఎంతో గొప్పది, దానివల్ల కదా నేను కాశీయాత్ర చేశాను, ఓహో నా పాత్రని మాయం చేసావు అని పోట్టాడే. నానా గందరగోళము అయింది. అక్కడి నుంచి ఇంకా కొంచెం యుద్ధం అయింది. అయ్యేసరికల్లా, నువ్వు ఏం ఒట్లేసినా నేను నమ్మను, నువ్వు నీ భార్యని పట్టుకుని చేయిపుచ్చుకుని దీంట్లో కుండ్రంలో మునిగి, నీతో కొలంలో మునిగి ప్రమాణం చేస్తే నేను నమ్ముతానన్నాడు. అనేసరికి ఈయన గతుక్కుమని ఈ తిరునీలకంఠ నాయనారు, అయ్యా నేను నా భార్యను ముట్టుకోనండి, చాలా కాలం క్రితమే శపథం చేశాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె నేను తాకిందే లేదు, ఆమె చేతులు పుచ్చుకుని నేనెట్లా నీళ్ళలోకి దిగుతాను, ఒట్టిగా నేను ప్రమాణం చేస్తాను, నువ్వు ప్రమాణం చేస్తే నాకు కుదరదు, నీ భార్య నువ్వు ఇద్దరు కలిసే చేయాలి,
ఈయన కాదన్నాడు. కాదనంగానే ఈ భిక్షక వేషంలో ఉన్న పరమేశ్వరుడు తిల్లై వనాలు, తిల్లై అక్కడ ఉన్న ఈ చిదంబరం దగ్గర తిల్లై అని ఒక ప్రాంతం ఉంది. అక్కడంతా ఋషులు మునులు పెద్దవాళ్ళంతా సర్వసంగ పరిత్యాగులు బోళంత మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోయి ఫిర్యాదు చేశాడు. నేను భిక్షాపాత్ర దాచిపెట్టమని ఇస్తే నా భిక్షాపాత్ర కొట్టేశాడు, స్నానం చేయమంటే ఇప్పుడేమో ఒట్టేయమంటే ఒట్టేయనంటున్నాడు అనేసరికల్లా వాళ్ళంతా తరలి తిరునీలకంఠ నాయనారింటికి వచ్చారు. వచ్చేసరికల్లా అందరు చెప్పారు, బాబు బొట్టు అన్నా వెయ్యి, నువ్వు ప్రమాణం చెయ్యి, పోనీ భిక్షాపాత్ర నువ్వేం చేయలేదు, ప్రమాణం చెయ్యి అంటే ఇట్లా నేను ముట్టుకోనండి నా భార్యని, నేను భగవంతుడి మీద ఆన పెట్టాను, తిరునీలకంఠేశ్వరుడి మీదే ఆన ఇది అంటే, సరే వాళ్ళేమన్నారు, ఓ పని చెయ్యి, ఓ కర్ర ఇస్తాం, ఆ కర్రకి ఓ వైపు నువ్వు పట్టుకో, ఇంకో వైపు నీ భార్య పట్టుకుంటుంది, మీ ఇద్దరు కలిసి మునగండి అంటే ఆ భిక్షకుడు ఉన్నాడు కదా శివరూపుడు, శివ అంటే భిక్షక రూపధారి అయిన పరమేశ్వరుడు, సరే ఇది నాకు ఓకే, వీళ్ళిద్దరూ కలిసి నీటిలో మునగాలి ఒకేసారి, అదే నాకు నా ఇది, నువ్వు నీటిలలో మునిగి నువ్వు చెప్పాలి, నీటిలో మునిగేసి నేను ఈ భిక్షకుడి తాలూకు భిక్షాపాత్ర నేనేం చేయలేదు అని మీరిద్దరూ ప్రమాణం చేయాలి. అక్కడి నుంచి ఇద్దరు కలిసి వెళ్ళారు నదికి. వెళ్ళేసరికల్లా సరే ఆ నది బయట పెద్దవాళ్ళంతా నుంచున్నారు. ఈ భిక్షుక రూపంలో ఉన్న పరమేశ్వరుడు కూడా గట్టు మీద నిలబడి వీళ్ళిద్దరిని కిందకి దింపాడు. ఆ కర్రకి చెరో పక్కన పుచ్చుకొని ఇద్దరు కలిసి ఒకేసారి నీళ్ళలో మునిగి పైకి లేచేసరికల్లా వాళ్ళు అప్పటికి ముసలి వాళ్ళు అయిపోయారు. చాలా వయసు వచ్చేసింది కదా, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి, ఓ 75 ఏళ్ళు ఉన్నాయి ఇద్దరికి. అంత ముదివిలో నీళ్ళలోకి దిగి మునిగిన వాళ్ళు యవ్వనవంతులుగా వాళ్ళు చిన్నప్పట్లాగా లేచారు శరీరాలు. మునిగినప్పుడు వణుకు తెలుస్తోంది ముసల్తనానికి. పైకి లేచేసరికల్లా 25-30 ఏళ్ళ వాళ్ళకి ఏం వణుకుంటుంది సార్ నీళ్ళల్లో, వాళ్ళ శరీర పట్ల వాళ్ళకే ఆశ్చర్యిస్తుంది. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని ఆశ్చర్యపోయారు ఇదేమిటి అని. ఆ తిల్లైవనాల నుంచి వచ్చినటువంటి జనమంతా మాయమైపోయారు, అక్కడ ఎవరు లేరు. ఈ భిక్షుకు రూపంలో ఉన్న పరమేశ్వరుడి పక్కన కళ్యాణ సుందరీదేవి ప్రత్యక్షమైంది. ఆయన తిరునీలకంఠేశ్వరుడుగా ప్రత్యక్షమై కళ్యాణ స్వరూపుడుగా ఉంటాడు, భార్యాభర్త కలిసి ఉంటారు అక్కడ ఆ ఊళ్ళో. వాళ్ళు ప్రార్థించే దైవం ఆయన అన్నమాట. అక్కడి నుంచి ప్రత్యక్షమై, నువ్వు నా మీద ఒట్టేయటం వల్లే నీ జీవితాన్ని పోగొట్టుకున్నావు, మళ్ళీ మీకు యవ్వనం వచ్చింది, జీవితాన్ని అనుభవించి సంతానాన్ని పొంది వంశాభివృద్ధి చేస్తూ శివపూజ దురంధరులు ఎవరుంటారో వాళ్ళందరినీ సేవించుకుంటూ దీని తర్వాత జీవితం తర్వాత శివ సాయుధ్యాన్ని పొందుతావు నువ్వని వాళ్ళిద్దరికి వరం ఇచ్చి అయ్యవారమ్మ వారు ఇద్దరు ఎగిరిపోయారు, వెళ్ళిపోయారు, అంతర్ధానమైపోయారు. అక్కడి నుంచి ఈ తిరునీలకంఠ నాయనారు తన భార్యను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఎప్పుడు వేశ్యాగమనం చేయలేదు. ఎంతోమంది శివభక్తుల్ని ఎన్నేళ్ల పాటో సేవించారట భార్యాభర్త. బోళ్ళంతమంది సంతానం కూడా కలిగింది. సంతోషంగా ఆయన చివరికి మరణానంతరం శివ సాయుధ్యాన్ని పొందాడు. ఎక్కడ కథలో కదా, చాలా బాగుంది. తమిళ నాయనార్ కథలన్నీ మహా బాగుంటాయి. అవును అవునండి, చిన్న చిన్న కథలు చాలా బాగుంటాయి, కాస్త పెద్ద కథలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. తిరు జ్ఞాన సంబంధర్ కథలు అవన్నీ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇంకో కథలో మళ్ళీ కలుద్దాం. రైట్, నమస్తే. నమస్తే.